ఇవాళ శ్రీశైలంలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, అన్నవరంలో కావచ్చు, లేక సింహాచలంలో కావచ్చు, కాళహస్తిలో కావచ్చు, అన్ని దేవాలయాలు కూడా మంచి పరిస్థితుల్లో తేవడం జరుగుతుంది. విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం దగ్గర నుంచి కూడా దేవాలయాల పరిరక్షణ లక్ష్యంగా రేపు పుష్కరాల నాటి వీటన్నిటిని సరైన లైన్ లో పెట్టే నిర్ణయం. మన రాజమండ్రిలో కూడా గత పుష్కరాలకి చాలా వరకు చేశాం. మొన్న నేను అడిగాను, మార్కండేయ స్వామి టెంపుల్ ని వీలైతే ఈ సంవత్సరంలో నిర్మాణం చేసి పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది కాలుష్యం జరగకుండా ఉండాలంటే అది పైకి తేవాల్సిన అవసరం ఉంది. గతంలో 2 సార్లు శాంక్షన్ చేయించాను. కొంతమంది అనవసరంగా దాన్ని తప్పుదారి పట్టించారు. ఎందుకంటే పవిత్రమైన గర్భాలయంలోకి మురుగునీరు రావడం మంచిది కాదు. ప్రతిసారి సంప్రోక్షణ చేసుకోవడం వర్షాకాలంలో ఇది సరైన విధానం కాదనేది నా నమ్మకం. ఇప్పుడు అన్నవరం బాగు చేశాక విపరీతంగా ఆదాయం పెరిగింది, భక్తులు పెరిగారు, సౌకర్యాలు మెరుగుపడ్డాయి. అలాగే తిరుపతిలో కావచ్చు, కాళహస్తిలో కావచ్చు, ఎప్పుడైతే సౌకర్యాలు మెరుగుపడి పరిస్థితులు మెరుగుపడితే భక్తులు వస్తారు. ఇవాళ టెంపుల్ టూరిజం పెరుగుతోంది, భక్తుల ప్రవాహాలు పెరుగుతున్నాయి. అది తగిన విధంగా సౌకర్యాలు ఏర్పడాలంటే ఇప్పుడు మార్కండేయ చాలా మంది భక్తులు వెళ్తారు. కానీ మనం పైనుంచి కిందకి దిగుతూ వెళ్ళాలి. దానికంటే ముఖ్యం ఏంటంటే మురుగునీరు లోపలికి రావడం. నేను ప్రధానమైంది భక్తులు కోట్ల మంది వస్తారు, వెళ్తారు, పూజలు చేసుకుంటారు, కొన్ని స్నానాలు చేస్తారు, వెళ్తారు. కానీ శాశ్వతంగా ఏం జరిగింది ప్రధానం. దానివల్ల చేయడం సిటీ గ్రోత్ ని పెంచేదానికి ఒక అవుటర్ బైపాస్ అడుగుతున్నాం, అవుటర్ బైపాస్ రింగ్ రోడ్ అడుగుతున్నాం, ఆఫ్ రింగ్ రోడ్. అలాగే డ్రైనేజ్ వ్యవస్థని గోదావరి కాలుష్యం ఆపడం కోసం ఈ మురుగునీరు వెళ్లకుండా దానికి ఒక 300-400 కోట్ల రూపాయల డ్రైనేజ్ సిస్టమ్ తీసుకెళ్లి కాటన్ బ్యారేజ్ డౌన్ కి వెళ్ళాలి. పేపర్ మిల్ వ్యర్థాలు కానీ ఏది కూడా ఆనకట్ట పైన కలవకుండా లంకల్లో వదిలేస్తే, కింద లంకల్లో కనుక వదిలేస్తే స్లీపేజ్ లో వెళ్ళిపోతాయి, ఫ్లడ్ లో కొట్టుకుపోతాయి. దానికి కార్యక్రమం అడుగుతా ఉన్నాం. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తీసుకోవాలి. ప్రాణాలు చేసిన కలెక్టర్ గారు అందరూ కూడా ఆ పని మీద ఉన్నాం. త్వరలో దాని మీద ఒక నిర్ణయం చేసి 2 ప్రపోజల్ కేంద్రానికి వెళ్ళాలి. ఒకటి గడ్కరీ గారికి వెళ్ళాలి, మోడీ గారిని అడగాలి, మోడీ గారిని కూడా సంప్రదించి నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం పుష్కరాలకి విస్తరిస్తున్నాం. పుష్కరాల పేరుతో అన్ని చోట్ల అభివృద్ధి చెందాలని అందరూ కోరుకుంటారు. నేను కోరుకున్నట్టు అందరూ కోరుకుంటారు. దానికి తగిన నిధులు సమీకరించాల్సిన అవసరం ఉంది. ఏం జరిగింది అనేది పుష్కరాల పేరుతో డెవలప్. ఒకప్పుడు గోదావరి గట్ట అధ్వానంగా ఉండేది, ఒక పుష్కరాలకు బ్రహ్మాండంగా చేశాం. ఒకసారి రోడ్లన్నీ వెడల్పు చేశాం, ఒకసారి అనుసంధాన రోడ్లు చేసాం, ఎయిర్పోర్ట్ రోడ్లు చేసాం. దానివల్ల మెరుగుపోయినాయి సౌకర్యాలు. శానిటేషన్ ఇంప్రూవ్ చేసాం, పబ్లిక్ టాయిలెట్లు కట్టాం, షాపింగ్ కాంప్లెక్స్ కట్టాం. అట్లాగా ఏదో ఒకటి డెవలప్మెంట్ రాజమండ్రి కనపడాలి. డ్రైనేజ్ వ్యవస్థ, ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీరు ఉంది. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇచ్చేది రాజమండ్రిలోనే, కానీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ లేదు. అదే నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను. జోనల్ సిస్టమ్ దండి, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, 2 పూట్ల సమానంగా నీరు పంపిణీ అవ్వాలి. కొన్ని చోట్ల 24 గంటలు వస్తాయి, కొన్ని చోట్ల అరగంట వస్తాయి. దీన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద నిన్న కలెక్టర్ గారు, నేను, కమిషనర్ గారు కూడా మాట్లాడాం. దాని జోనల్ సిస్టమ్ ఏర్పాటు చేసి వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టాన్ని మెరుగుపరచాలని. ఎందుకంటే ఎక్కడా లేనంత వాటర్ మనం ఇస్తున్నాం, కానీ సరైన పద్ధతిలో లేకపోతా ఉంది. దాన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది. ప్రయత్నం జరుగుతుంది, జరగాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఉండాలనేది నాకు ప్రగాఢ వాంఛ. దానికి చిన్న సాంకేతికమైన కొన్ని ఉన్నాయి. కోర్టులో ఒక 13 కేసులు కోర్టులో వేసి ఉన్నాయి మొత్తం మీద రాష్ట్రంలో. దాని మీద నారాయణ గారు వాళ్ళు స్టడీ చేస్తా ఉన్నారు. నేను కూడా దాంతో ఫాలో అవుతున్నాం. అత్యవసరం. ఎందుకంటే 15th ఫైనాన్స్ గ్రాంట్స్ రావాలంటే ఎలక్షన్ జరగాలి, జరగకపోతే నష్టం జరుగుతుంది. అదే ప్రభుత్వం దృష్టిలో పెట్టి హైకోర్టుని అప్రమత్తం చేసుకుంటూ దాన్ని చర్య సత్వరమే స్టేలు అవన్నీ వెకేట్ చేయించేలా చేయాలనే ఆలోచన ఉంది. 15th ఫైనాన్స్, 16th ఫైనాన్స్ మొత్తం ఫండ్ పోతుంది. ఎలక్షన్లు పెట్టకపోతే ఫండ్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మాకు మండలానికి పోల్ట్ రావాలి, మండలానికి రాలే. అప్పుడు ఆ నిధులు పోయేసి నేను చేస్తున్నా. 15th ఫైనాన్స్ లేక గ్రామాలు ఉంటుపడిపోతున్నాయి. వేరే గ్రాంట్లు తెచ్చి కింద మీద పడుతున్నాం. కానీ అదే 15th ఫైనాన్స్ ఉంటే సెల్ఫ్ సస్టైనెంట్ అవుతుంది కదా. దానికి ఇప్పుడు మాకు ఈ 2 పాయింట్లు అవుతుందా తేల్చివైపోమంటున్నాం. ఏదో ప్రజాప్రతినిధులు ఉండాలి, తేల్చేయమంటున్నాం. ఉన్నాయి, చూద్దాం. మరి పుష్కరాలకి ఎంతవరకు చేయగలం. చేసాం, గతంలో చేసిన ఎఫెక్ట్ కనబడుతుంది కదా. ఇవాళ కొత్త ఏరియా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు రానాలంకటప్ప రోడ్డు, తిలక రోడ్డు, జవహర్లాల్ నెహ్రూ రోడ్డు, దానాయపేట ఎలా డెవలప్ అయినాయి. ఏది ఇప్పుడు
మార్కెట్లు అంతా ఇటు వచ్చేస్తుంది. మెయిన్ రోడ్డు మార్కెట్ అంతా వచ్చేస్తుంది. 4-5 రోడ్లు చెప్పాం. వస్తుంది 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 ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి. కోర్టుకు వెళ్లే వాళ్ళు ఉంటారు, వద్దనే వాళ్ళు ఉంటారు. ఒకటి గత అనుభవం చూస్తే ఎడల్పు చేసినప్పుడు మేలు పెట్టేందుకు దేవీ చౌక్ కంబాల్ చౌక్ దగ్గర నుంచి దేవీ చౌక్ నుంచి జాంపేట, దేవీ చౌక్ నుంచి కోటకమ్మ వెళ్లే రోడ్లన్నీ వెడల్పు చేసాం. బ్రహ్మాండానికి మార్కెట్ అయిపోయింది, వ్యాపారాలు పెరిగినాయి, ఆదాయాలు పెరిగినాయి, ఓనర్లు కూడా ఆదాయం పెరిగింది. అలాగే కందకం రోడ్డు చేసాం. కందకం రోడ్డు ఇవాళ మంచి కాస్మోపాలిటన్ లాగా తయారైపోయింది. ఆ రోజున రైల్వే వాళ్ళని దెబ్బలాడి కూడా కందకం గోడలు కట్టి సెంటర్ లో డివైడ్ పెడితే బ్రహ్మాండంగా డెవలప్ అయింది. అలాగే జెండా పంజా రోడ్డు చేసాం. రంగరీజ్పేట చేయలే. రంగరీజ్పేటకి జెండా పంజా రోడ్డు తేడా చూసారా? రంగరీజ్పేట మార్కెట్ లేదు, జెండా పంజా రోడ్డు మార్కెట్ ఉంది. అట్లా రోడ్లు వెడల్పు చేసిన చోట వ్యాపారాలు పెరిగినాయి. ఎగ్జాంపుల్ రామాలయం సెంటర్. ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ 80 అడుగులు పెంచుతున్నాం. ఆల్రెడీ టీడీఆర్లు ఇచ్చేస్తున్నాం, వర్క్ బిగిన్ చేస్తున్నాం. రైల్వే స్టేషన్ రోడ్డు డ్రైన్ కట్టబోతున్నాం. 12 కోట్లతో డ్రైన్ కడుతున్నాం. డ్రైన్ కట్టి రైల్వే వాళ్ళు ఇచ్చే స్థలం వెడల్పు చేయబోతున్నాం. ఆ పుష్పాలకు అది అవుతుంది. మూడోది స్టేడియం రోడ్ని వెడల్పు చేయాలనేది ఒక ఆలోచన ఉంది. అది కొంతమంది ఒప్పుకుంటున్నారు, కొంతమంది వద్దంటున్నారు. ఆలోచన చేయాలి. ఇవాళ లాలా చెరువు, వేమగిరి 2 ఫ్లైఓవర్లు శాంక్షన్ అయి టెండర్ పిలిచారు. 2-3 చెప్పాం. బొమ్మూరు ఒకటి పెట్టల. అలాగే జవహర్లాల్ నెహ్రూ రోడ్డు, ఆనాలంకటప్పారావు రోడ్డు చివరిలో అండర్ పాస్లు పెట్టాలి. అవి కూడా అడుగుతా ఉన్నాం. దాని మీద 6 లేన్ అట్నుంచి అయిపోతుంది, గ్యామన్ బ్రిడ్జి దాకా వస్తుంది. రాజానగరం నుంచి గ్యామన్ బ్రిడ్జి దాకా వస్తుంది. గ్యామన్ బ్రిడ్జి మీద ఇంకా పెట్టలేదు. అవతల రోడ్డు ఉంది క్లియర్ గా. అది ఏం చేస్తారో చూద్దాం.